హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్న సండే కదండి. ఇంకా మార్నింగ్ మేము చర్చికి వెళ్ళలేదన్నమాట. ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా స్ట్రీటు ఫుడ్ అని మొత్తం అన్ని ఫుడ్కి సంబంధించినవి ఉంటాయండి. వెళ్ళాము అక్కడికి. మా పాప ఇది ఐస్ క్రీమ్ రోల్స్ అంట, కిట్ క్యాట్తో కలిపి ఏమండి పేర్లు అంటే మనకేం రావు, కానీ ఇప్పుడు మా చిన్నప్పుడు ఏదో ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే, దాంట్లో రకరకాలు ఏమీ తెలియవు. ఇదేమో మాక్టైల్, ఇది నాకు మాత్రం ఇష్టం అండి, చాలా బాగుంటుంది. నేను తీసుకున్నాను అనమాట. ఇంక ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది స్ట్రీట్ ఓన్లీ ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట అండి. ఇక్కడ అన్ని రకరకాలు ఇంకేం కావాలితే అవి, చైనీస్ ఫుడ్డు, రాయలసీమ సంగటి, నాటుకోడి పులుసు, ఇంక ఏది లేదన్నదే ఉండదండి ఇక్కడ. మొత్తం అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, ఇంక డబ్బులు ఉండాలి కానీ ఏదన్నా కొనుక్కొని తినవచ్చు. అంటే తిని ఓపిక కూడా ఉండాలి, కడుపు ఖాళీ ఉండాలి, చేతిలో డబ్బులు ఉండాలి. ఇంకా ఏం కావాలన్నా ఉంటాయన్నమాట. లేనిదంటూ ఇక్కడ ఏమి ఉండవు. అన్నీ వెరైటీ వెరైటీ పేర్లు. అదిగోండి మా పాప తీసుకుంది కదండి ఐస్ క్రీము, అది రోలింగ్ ఐస్ క్రీము. దాంట్లో ఏంటో కిట్ క్యాట్ అంట. బాగానే ఉందిలేండి తినడానికి. నేను ఒకసారి మాక్టైల్ అని తాగానండి, అది బాగున్నది. అందులో పుదీనా, నిమ్మకాయ, స్ప్రైట్ డ్రింక్లో పిండి అందులో కొంచెం తేనె అది కలిపిస్తారంట. బాగుంటుంది, కొంచెం కడుపు కూడా బాగుంటుందండి అది తాగితే. నేను మాత్రం అది తాగాను. ఇంకా ఈ కాకినాడలో ఇది రోడ్డు ఏంటంటే చాలా బాగా నీట్గా చేశారండి. అసలు పక్కన సినిమాల్లో చూపించినట్టు చక్కగా మంచిగా ఇలా గొడుగుల్లాగా లైటు అన్నీ పెట్టి చేశారండి. ఈ స్ట్రీట్ ఫుడ్ వచ్చి మొత్తం నాశనం చేసేసి, దీనికి మళ్ళీ లైటింగు చూడడానికి చాలా బాగుంటుందిలేండి. అంటే పిల్లల్ని పెద్దోళ్ళని ఎలా ఆకర్షించాలో రకరకాలుగా ఆకర్షిస్తారనమాట. ఇక్కడ అది ఎక్కడంటే మెక్లరెన్ గ్రౌండ్స్ అని ఉంటుందండి, హై స్కూలు, అక్కడ పెట్టారనమాట. ఇంకా ఏమైనా సరదాగా తిరగాలి, తినాలి అనుకున్న వాళ్ళు తినచ్చు. కానీ స్ట్రీట్ ఫుడ్ అంత మంచిది కాదు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి తింటే మంచిది.